అందరికీ నమస్కారాలు. ఈరోజు శ్రీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి 75వ జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన మన తెలుగుదేశం పార్టీకి ఈ కాళహస్తి కాన్స్టిట్యూషన్కి చేసినటువంటి సేవలను ఒకసారి రివిజిట్ చేద్దామని ప్రయత్నం చేద్దాం. ఆయన 1949లో ఊరందూరులో, శ్రీకాళహస్తి ఊరందూరులో గ్రామంలో ఏప్రిల్ 10వ తేదీ జన్మించాలనే సంగతి మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఆయన బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ 1968లోను, బ్యాచిలర్ ఆఫ్ లా 1970లో ఎస్వి యూనివర్సిటీ తరఫున కంప్లీట్ చేశారు. తర్వాత కొంతకాలం న్యాయవాది వృత్తిలో ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క తండ్రి గారు గంగి సుబ్బిరామిరెడ్డి వారసత్వ రీత్యా వచ్చినటువంటి రాజకీయాలు వారసత్వ రీత్యా ఆయన 1988లో ఎన్టీఆర్ మీద అభిమానంతో ఆయన టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. తొలిసారిగా 1989లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత వరుస హ్యాట్రిక్తో 1989, 1994, 1998 వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, ఆయన అప్పట్లోనే ఐటీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేయడం కూడా జరిగింది. చెప్పాలంటే ఇంకా దాదాపు 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే దాంట్లో అత్యధికంగా 5 సార్లు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది ఒక అద్భుతమైనటువంటి రికార్డు మన కాళహస్తి కాన్స్టిట్యూషన్లో. తర్వాత ఒక్కసారి 2004లో అదే మొదటి ఓటమి, చివరి ఓటమి కూడా ఆయనకి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి. 2009లో మళ్ళీ ఎమ్మెల్యే గెలిచారు. 2014లో మళ్ళీ ఎమ్మెల్యే గెలిచారు. సో 2014లో మళ్ళీ కూడా అటవీ శాఖ సంబంధించిన మంత్రివర్యులుగా పనిచేయడం జరిగింది. సో ఈ విధంగా ఒక ప్రజలతో 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల పాటు ప్రజలతోనూ మరియు టీడీపీ తెలుగుదేశం పార్టీతో ఎనలేని అనుబంధం ఏర్పరచుకున్న వ్యక్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. ఆయన ఒక నిస్వార్థమైనటువంటి నేత, చాలా సున్నితత్వం మనస్తత్వం కలిగి ఉన్నటువంటి నేత. అందులో ఆయన చాలా నిష్కపటంగా, ముక్కుసూటితనంగా ప్రజలతో ఉండడం అనేది, అత్యంత సన్నిహితంగా మెలిగిన వారు చెప్తూ ఉన్నటువంటి ఆయన గురించి చెప్తున్నటువంటి మాటలు అవి. అలాంటి నిస్వార్థంగా పనిచేసి కొన్ని దశాబ్దాల పాటు కాళహస్తి నియోజకవర్గం అభివృద్ధిలో ప్రతి అడుగులో ఆయన యొక్క హస్తం ఉందనేది మనం తప్పకుండా చెప్పచ్చు. ఈరోజు ప్రతి గ్రామంలో కావచ్చు, ప్రతి ఊర్లో కావచ్చు, ఒక వాటర్ ట్యాంక్ చూసినా, వేసినటువంటి సిమెంట్ రోడ్లు చూసినా, కుళాయిలు చూసినా, ఎటువంటి చూసిన కర్మక్రియలు, భవనాలు కావచ్చు, ఇతర అభివృద్ధి పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన హాయంలో జరిగేటటువంటి అభివృద్ధి. ఈరోజు మనకు వస్తున్నటువంటి ఐటీ కంపెనీస్ కావచ్చు, ఆ వేసిన పునాదులే ఈరోజు మనకు వస్తున్నటువంటి రిజల్ట్స్గా మనం భావించవచ్చు. అటువంటి నేత మన నియోజకవర్గానికి దొరకడం మన యొక్క అదృష్టం. ఆ వారసత్వంలోనే 3వ వారసత్వ ప్రజాప్రతినిధిగా వస్తున్నటువంటి, 3వ తరం వస్తున్నటువంటి ప్రజాప్రతినిధిగా వస్తున్నటువంటి బొజ్జల సుధీరెడ్డిని కావచ్చు, ప్రజలందరూ కూడా అలాగే ఆశీర్వదించి ఆయన సేవలు కూడా పార్టీకి, ప్రజలకు తోడ్పడాలని భావిస్తూ ధన్యవాదాలు.